హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. ఇది ఒక ట్రేడ్ రీక్యాప్ వీడియో. సో ఈరోజు థర్స్డే 24 సెప్టెంబర్. సో ఇది ఒక డిస్క్లైమర్ అయితే చదవండి. నెక్స్ట్ మన డిస్కౌంట్ ఛానల్లోకి వెళ్తే ఈరోజు సో మార్నింగ్ ఏం చేసాం, 10:30కి ప్రీ మార్కెట్ అనాలిసిస్. ఇది గోల్డ్ చార్ట్, గోల్డ్ ఫ్యూచర్స్ జీసీ అంటాం. సో గోల్డ్ ఫ్యూచర్స్ చార్ట్లో ఏముంది, డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఒక ఎఫ్విజీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, డైలీ ఎఫ్విజీ. నెక్స్ట్ ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్, 4 అవర్స్లో డైలీ ఎఫ్విజీ ప్లస్ డైలీ ఆర్డర్ బ్లాక్ మార్క్ చేశాను. సో అలాగే నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో సేమ్ ఆ 4 అవర్స్ ఎఫ్విజీ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే మనం సెల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే సపోర్ట్ తీసుకుని ఇప్పుడు అది రిజెక్షన్లో మారిందో, సో అక్కడ లిక్విడిటీ తీసుకుంటే మనం మన లోయర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ మోడల్ వస్తే సెల్ చేద్దాం. ఈ 4 అవర్స్ ఎఫ్విజీ సపోర్ట్ వరకు మనం హోల్డ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. సో ఇది ప్రీ మార్కెట్ ప్లాన్. సేమ్ అలాగే ఎన్క్యూలో 4 అవర్స్ చూసుకుంటే, సో ప్రీవియస్గా ఇక్కడ న్యూస్ డే రోజు మనకి ఎఫ్ఓఎంసీ న్యూస్ అప్పుడు గ్యాప్ అప్ అయింది కదా, అయిన తర్వాత మనకి ఇక్కడ రివర్సల్ అయింది మార్కెట్ అనేది. ఇక్కడ బీవైఎస్ జరిగింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది. సో మనం ఇక్కడ సెల్లింగ్ చూస్తున్నాం. సో ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయితే మనకి బ్రేకప్ బ్లాక్ వరకు సెల్లింగ్ చూస్తున్నాం. లోయర్ టైం ఫ్రేమ్లో చూస్తే సో ఈ లెగ్లో మనకి ఓటీఈ ట్యాప్ అయితే మనం సెల్ చేయడానికి చూస్తున్నాం. సో తర్వాత ఏం జరిగింది మార్కెట్లో మనం సెల్ చూస్తున్నాం. ఇక్కడ మనకి గోల్డ్లో ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయ్యింది. అలాగే ఇక్కడ ఒక ఎఫ్విజీ ఉంది, అక్కడ ట్యాప్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది, ఇది ఒక ఫెయిలియర్ స్వింగ్ అయింది. సో నేను ఇక్కడ ఈ సెల్ సైడ్ బై సైడ్ లిక్విడిటీ తీసుకున్నాక సెల్ ప్లాన్ చేశాను. యాక్చువల్గా ఇది ఏం జరుగుతుందంటే ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, హయ్యర్ లోస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ వరకు రావడానికి ప్లాన్ చేస్తుంది. కాకపోతే నేను కొంచెం ఎర్లీ ఎంట్రీ తీసుకున్నట్టు అయింది. మనకి అక్కడ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో కన్ఫర్మేషన్ బట్టి నేను ఏం చేశాను, మార్కెట్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక రిజెక్షన్లో నేను సిఐఎస్టీ ఎంట్రీ తీసుకున్నాను. అది ఎస్ఎల్ అయింది, 1 అవర్ -1 అవర్. సో తర్వాత ఇంకో ట్రేడ్ చేసాం. ఇది ఫస్ట్ ట్రేడ్ అనమాట, సిఐఎస్టీ ఎంట్రీ. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో లోయర్ టైం ఫ్రేమ్లో అక్కడ ఎంట్రీ అయ్యాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం పైన మెయిన్ ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేస్తున్నామో ఎస్ఎన్ఆర్ లెవెల్, అక్కడ సెల్ చేశాను. అక్కడ 1:5 వచ్చింది ఒక సిచ్యువేషన్లో, మళ్ళీ అది రివర్స్ అయ్యింది. నేను 1 అవర్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. సో బ్రేక్ ఈవెన్లో ఉన్న ప్రజెంట్ +1 -1. సో అలా వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తుంటే మనకి ఏం జరిగిందంటే 4:30కి యాక్చువల్గా ఫారెక్స్లో ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది న్యూయార్క్. సో ఫారెక్స్కి వేరే ఉంటుంది, ఫ్యూచర్స్కి వేరే ఉంటుంది. ఫ్యూచర్స్ ఎగ్జాక్ట్గా మనకి 6 PM మూమెంట్ చూస్తాం. మన టైంలో చెప్తున్నాను, 4:30 అంటే మన ఇండియన్ టైమింగ్లో, ఐఎస్టీ టైమింగ్లో. సో 4:30కి ఎస్ఎంటీ జరిగింది. సో ఇక్కడ నేను సెల్ చేశాను. అది ఎందుకు చేశాను అనేది చూపిస్తాను. సో ఎస్ఎంటీ ఏంటంటే ఇక్కడ మనకి ఈక్వల్ హైస్ చేసింది. ఇలా చూసుకుంటే సిల్వర్లో హైయర్ హైస్ చేసింది. ఈ హై అనేది ఈ హై కన్నా ఎక్కువగా ఉంది కదా, హైయర్ హైస్ చేసింది. సో ఇక్కడ లోయర్ హైస్ ఆర్ ఈక్వల్ హైస్ చేసింది. సో దాని మీనింగ్ ఏంటంటే గోల్డ్ అనేది వీకర్ పేర్. సో వీక్ పేర్ కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకోలేదు. సో ఇది స్ట్రాంగ్గా ఉంది సిల్వర్ అనేది. సో మనం ఇలా ఎస్ఎంటీ జరిగినప్పుడు వీక్ పేర్లో సెల్ చేస్తాం. సో వీక్ పేర్ అంటే గోల్డ్ కాబట్టి గోల్డ్లో సెల్ చేస్తాం. సో ఈ ఎస్ఎంటీ మనకి అడిషనల్ కన్ఫర్మేషన్ అనమాట. అది కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి మైనర్ కూడా కనిపించింది. సో అందుకని మనం ఏం చేసాం, లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఎఫ్విజీ క్రియేట్ చేసింది. ఎఫ్విజీ అంటేనే డిస్ప్లేస్మెంట్ అనమాట. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మూవ్ వచ్చింది కాబట్టి మనం ఈ ఎఫ్విజీలో ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ ఎస్ఎల్ పెట్టాం 1:5. సో ఇది ఒక మిటిగేషన్ బ్లాక్, అక్కడ ఎగ్జిట్ అయ్యాం. ఎగ్జిట్ టైం ఇది హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఏం జరుగుతుంది, మనం ఏదైతే మార్నింగ్ అనుకున్నామో ఓటీ లెవెల్లో మనకి రిజెక్షన్ వస్తే ఇక్కడ ఎంట్రీ మోడల్ వస్తే సెల్ చేద్దామని, అది యాక్చువల్గా 4:30కి జరిగింది అనమాట. 4:30కి యాక్చువల్ మోడల్ జరిగింది. నేను ఇక్కడ ఒకటి ఎస్ఎల్ తీసుకున్నాను, ఒకటి బ్రేక్ ఏమైనా అయింది. సో ఇది మనకి 1:5 వచ్చిందనమాట. సో అలా, సో అది ఆ ట్రేడ్. సో తర్వాత న్యూయార్క్ ఏఎం ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, 6:37. సో 6:30 తర్వాత ఏం జరిగిందంటే మీకు లైవ్ మార్కెట్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ సో చూస్తే మనకి 6 o'clock ఒక వాలటైల్ మూవ్ వచ్చింది, సడన్ మూవ్ వచ్చింది. సో నేనేమనుకున్నా, ఈ ఎఫ్ఈజీలో ట్యాప్ అయితే సెల్ చేయడానికి రెడీగా ఉన్నా. సో మార్కెట్ ఏం జరిగింది, ఈ మిటిగేషన్ బ్లాక్ దగ్గర ట్యాప్ అయ్యి పడింది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే యాక్చువల్గా లోయర్ టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనకి ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుందో, ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుని సో ఇక్కడ ఒక అప్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, ఆర్డర్ బ్లాక్ దగ్గర రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు నేను సెల్ చేశాను. సో ఈ ఎఫ్ఈజీ ఉంది కదా, ఇక్కడ
ఈ ఎఫ్ఈజీ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యగానే నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఎఫ్ఈజీ బ్రేక్ అయిందంటే ఇది ఐఎఫ్ఈజీ కింద కన్వర్ట్ అయింది. సో ఒక పీడిఆర్ అనేది బ్రేక్ అయిందంటే మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూవ్ అవుతుందని మనకు అదొక ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే క్లోజ్ అయ్యి రీటెస్ట్ అయిందో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ ఎస్ఎల్ పెట్టాను. సో 1:3 బుక్ చేశాను. క్విక్ ట్రేడ్ అనమాట. సో అలా చేశాను ఇది. సో ఇది ఈరోజు ట్రేడ్స్ గైస్. ఇది ఈరోజు టోటల్ డే రీక్యాప్. యాక్చువల్గా మనకి ఏం జరిగింది, ఒక -1 +1 అండ్ దెన్ 1:5 1:3. సో ఇది యాక్చువల్గా నార్మల్గా చెప్తున్నాను, మీరు డిస్కౌంట్లో చూడొచ్చు. మనం ఏమి తర్వాత చెప్పినాయి కదా, ముందుగానే మనం ఫైండ్ అవుట్ చేసాం. మనం బయాస్ ఎలా ఉందో అలాగే చూసాం. సో సేమ్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మారింది SNR లెవెల్. అక్కడే మనకి మేజర్ లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్ అనేది. 15 మినిట్స్ షార్ట్. సేమ్ ఇది 15 మినిట్స్ షార్ట్ జరిగిన తర్వాత OTE లెవెల్. సో ఈ లెవెల్లో ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ దగ్గర మనకి లోయర్ టైం ఫ్రేమ్లో 2022 మోడల్ జరిగింది. 2022 మోడల్ అంటే మనకి లిక్విడేషన్ తీసుకుని ఒక ఎఫ్ఈజీ వస్తుంది. ఎఫ్ఈజీలో మనం ఎంటర్ అవుతాం. యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్గా మనకి 4:30 జరిగింది. 4:30 అనేది మనకి ప్రీ ఓపెన్ అని చెప్పాను కదా. సో టైమింగ్స్ గురించి మన ఛానల్లో కిల్ జోన్స్ అనే వీడియో ఉంది, ఆ వీడియో అయితే చూడండి. సో ఇది ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ICT తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.